హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ మరియు కొన్ని గ్రేడ్ 4 ఉద్యోగాలు కూడా ఉండడం అయితే చూడవచ్చు. 7వ తరగతి చదివిన వారికి కూడా అవకాశం ఉంది. 7వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 18,500 రూపాయలు ప్రతి నెల శాలరీ అయితే అందచేయడము జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, ఓకే, ఎవరు అప్లై చేసుకోవడానికి వీలుంది, అన్నీ కూడా వివరాలు చూసేద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి వీడియోని. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. ఓకేనా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు వర్క్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ ఎట్ పలాస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. అవుట్సోర్సింగ్ బేసిస్లో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఏమేమి ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఉన్నాయి, 18,500 జీతము. నెక్స్ట్ రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ అండి 4 ఉన్నాయి, దీనికి కూడా. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ 10 ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 4 ఉన్నాయి, 28,000. డయాలసిస్ టెక్నీషియన్కి 32,670 శాలరీ అయితే అందజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్కి ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలండి, గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకే, ఏది ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లర్క్కి. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ పాస్ అయి ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నర్సింగ్ ఆర్డర్లీ ఓటీ చేయడం, ఓకేనా. నర్సింగ్ ఆర్డర్లీ అనేది దానిపైన 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్కి కంపల్సరీగా డిప్లొమా అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఓకే, డయాలసిస్ పైన. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి ఖచ్చితంగా డిఎంఎల్టీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ సోషల్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 అండి, 2 ఉన్నాయి, 21,500. మస్ట్ పాసెస్ బిఏ డిగ్రీ పాస్ అయి ఉండాలండి. బిఏ డిగ్రీ ఆన్ సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. సపోర్టింగ్ స్టాఫ్ ఫర్ జనరల్ డ్యూటీ అటెండర్స్ 22 అటెండర్ జాబ్లు ఉన్నాయండి, 15,000 జీతము. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది దీనికి. సెక్యూరిటీ గార్డ్స్ జనరల్ డ్యూటీ అటెండర్స్ 6 ఉన్నాయి, 15,000. ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మొత్తము 60 ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. ద ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటూ తెలియజేశారు. డీడీ కూడా 300 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్
హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈ పేరు మీద మనకు డీడీ ఇవ్వమంటే ఇస్తారండి. ప్రభుత్వ బ్యాంకులో కూడా మనకు ఈ యొక్క డీడీ ఇవ్వమంటే ఇస్తారు. ఓకే, సో మరి దీనికి చివరి తేదీ ఏంటి అంటే 31వ తారీఖు 3/2023. ఓకే, మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందండి పూర్తి వివరాలు. శ్రీకాకుళం.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ చూస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందడాన్ని చూడవచ్చు. సో గైస్, అఫీషియల్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి, అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా దీనికి 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్ అండి. మనం ఆఫ్లైన్లో దీన్ని అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ 18 to 40 years అంటూ తెలియజేశారు. ఓకే, మరి దీనికి మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి మనం అప్లై చేయడానికి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ పారామెడికల్ కౌన్సిల్లో ఉన్నట్లుగా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. మరి అప్లికేషన్స్ మనము ఆఫ్లైన్లో చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్ ఇస్తాను, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనము ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి, అంటే జిరాక్స్ కాపీస్ పెట్టేసి, ద అప్లికేషన్ విల్ బీ రిసీవ్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ సబార్డినేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం ఇన్ ద వర్కింగ్ డేస్ ఓన్లీ. 21 నుంచి 31 తేదీల మధ్య అయితే మనము తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. సో మంచి అవకాశం అండి, ఉద్యోగాలు అయితే 60 ఉన్నాయి. సో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారు లోకల్ అవుతారు, వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లా వాళ్ళు చేసుకోవాలనుకుంటే మరి నాన్ లోకల్గా అప్లై చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.